గమనించి వాక్యానికి అంతరాయం కలగకుండా చూడండి. ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. ప్రియులారా, మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మీ పరిశుద్ధమైన పవిత్రమైన నామమునకు మా ప్రభువు అయిన క్రీస్తు యేసు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ ఆలహరి ప్రాంతంలో ఉన్న మీ ప్రియమైన పిల్లల మధ్యకు నన్ను క్షేమంగా తీసుకొని వచ్చారు. మీ పిల్లలకు, సమాజానికి అవసరమైన మీ మాటలే ఈ దీనదాసుడి నోట ఉంచమని మీ సన్నిధిలో ప్రాధేయపడుతూ సమయోచితమైన ఆలోచన జ్ఞానముతో నింపి పరిశుద్ధాత్మదేవుని సహాయము వలన మీ వాక్కులను సమాజములో విభజించి ప్రకటించుటకు అర్హమైన పాత్రగా నిలువబెట్టి సదా మీ సేవలో ముందుకు తీసుకొని వెళ్ళమని ప్రాధేయపడుతూ చేరవచ్చిన మీ ప్రేమైన పిల్లలు మిమ్మల్ని ప్రేమించిన వారుగా వాక్యానికి విలువనిచ్చి శ్రద్ధ ఆసక్తులతో విని గ్రహించే మంచి మనస్సును, మనస్సాక్షిని మీ పిల్లలందరికీ అనుగ్రహించమని మా ప్రభువు అయిన క్రీస్తు యేసు ద్వారా ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, జగద్రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన పవిత్రమైన నామములో నా ప్రత్యేకమైన శుభములు, వందనములు చెల్లించుకుంటున్నాను. వేదికను అలంకరించిన మా ఆత్మీయులు, ప్రియులు జాన్ మోజెస్ గారికి, వారి కుటుంబానికి, అలానే రవికుమార్ గారికి, రాజు గారికి నా ప్రత్యేకమైన వందనములు చెల్లించుకుంటున్నాను. ప్రియులారా, నీతిమంతుని ధర్మమేది? సమాజానికి అవసరమైన పాఠం, సమాజంలో ఉన్న వారందరూ కూడా ఆలోచించవలసిన పాఠం. దేవునికి నీతిమంతులంటే చాలా ఇష్టం. దేవుడికి నీతిమంతులు ఇష్టము గనుకనే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయములో అంతా కూడా విశ్వాసులుగా, నీతిమంతులుగా బ్రతికిన వారి జాబితా మనకు కనబడుతుంది. ఎన్నోసార్లు మనం చదువుకున్నాం కదా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతా చదివితే అక్కడ విశ్వాసుల జాబితా అనగానే వాళ్ళందరూ కూడా నీతిమంతులు. ఒక ఆనోకు అయినా, అబ్రహాం అయినా, నోవహు అయినా, యాకోబు అయినా, ఇస్సాకు గారైనా, ఇక అనేకులు చాలామంది భక్తులు, వారిలో రాజులు ఉన్నారు, న్యాయాధిపతులు ఉన్నారు, భక్తులు ఉన్నారు, దేవుని కొరకు పనిచేసిన వారు ఎందరో ప్రవక్తలు ఉన్నారు. ఇలా భక్తుల జాబితా యొక్క విషయం అన్నది గ్రంథకర్త పౌలు గారు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో వ్రాయటము అంటే దేవుడు తన పిల్లలైన నీతిమంతులు ఎంత గొప్పవారో చెప్పడానికి ఆయన ఇష్టంగా వ్రాసుకున్న మాటలు అవన్నీ. నీతిమంతుల జాబితా ఎందుకు రాశారు అంటే, నీతిమంతుల జాబితా, విశ్వాసుల జాబితా దేవుడు ఎందుకు అందులో పొందుపరిచాడు అంటే ఆయనకి ఇష్టం. ఎవరంటే నీతిమంతులంటే ఆయనకు చాలా ఇష్టం. ఇంతకు నీతిమంతుడు అంటే అర్థం ఏంటి? నీతిమంతుడు అనే పదానికి అర్థం దేవుని మార్గములో, దేవుని ఇష్ట ప్రకారంగా నడిచి బ్రతికేవాడే నీతిమంతుడు. ప్రియులారా, అలా నీతిగా, నిజాయితీగా బ్రతికేవారు ధర్మం ఇస్తారట. నీతిమంతులుగా బ్రతికేవారు ఏం చేస్తారని చదువుకున్నారు వాక్యపట్టణం? ధర్మమిత్తురు.
అదే మన పాఠం. బైబిల్లో ఉన్న మాటే మీకు పాఠంగా ఇచ్చాను అంతే. ఒకసారి చదవబడిన లేఖన భాగాన్ని చదువుకొని మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. కీర్తనల గ్రంథం 37వ కీర్తనలు 21వ వచనం. భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు, నీతిమంతులు దాక్షిణ్యము. నీతిమంతులు ఏం చేస్తారట? దాక్షిణ్యములు కలిగి ధర్మం ఇస్తారట. నీతిమంతుడు దాక్షిణ్యము కలిగి ధర్మం ఇస్తాడట. అంటే దాక్షిణ్యము అంటే దాని అర్థం ఏంటో తెలుసా? కనికరం, ఆదరించటం, ఆదుకోవటం. దాక్షిణ్యం అనే పదానికి కొన్ని పర్యాయ పదాలు ఉంటాయి. దాక్షిణ్యం అనే పదానికి కొన్ని పర్యాయ పదాలు ఉంటాయి. నీతిమంతుడు దాక్షిణ్యము కలిగి ధర్మం ఇస్తాడు. అంటే నీతిమంతుని గుణం, నీతిమంతుని ఆలోచన ధర్మం చెయ్యాలి, నేను ఒక ధర్మదాతగా ఉండాలి, సమాజంలో ఉన్న వారిని ఆదరించాలి, ఆదుకోవాలి అనే మనస్తత్వం ఎవరికి ఉంటుంది? నీతిమంతుడికి ఉంటుంది. వీళ్ళంతా నావారు, వీళ్ళంతా నా ప్రజలు, వీరంతా నా గ్రామస్తులు. చూసారా? నీతిమంతుడు దాక్షిణ్యములు కలిగి ఉంటాడట. దాక్షిణ్యములు చూపిస్తాడు ఆయన. అంటే జాలి, కరుణ, ప్రేమ, కనికరము చూపించేవాడే నీతిమంతుడవుతాడు. మరి ధర్మం ఇస్తాడు అని వ్రాయబడింది కదా. మరి నీతిమంతుడు ఇచ్చే ధర్మం ఏంటో ఒకసారి అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయంకి వెళ్దాం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు అందరు తీయండి బైబిల్. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. 22వ వచనంలో, అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడునైన శతాధిపతియగు కొర్నేలి అని ఒక మనుషుడున్నాడు. అతడు తన ఇంటికి పిలవనంపించి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పిరి. కొర్నేలి గారు పంపిన మనుషులు పేతురు గారితో మాట్లాడుతున్న సందర్భం. అయ్యా, మీరెందుకు వచ్చారు అని అడిగాడు పేతురు. మీ రాకకు కారణం ఏంటి అని అడిగితే కొర్నేలి గారు పంపిన మనుషులు ఏమని సమాధానం ఇస్తున్నారంటే, ఇదిగో ఒక ఆయన ఉన్నాడు, ఆయన చాలా నీతిమంతుడు, చాలా భక్తిపరుడు అని చెప్పారు. మంచి స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరి గురించి? ఎవరితో? కొర్నేలి గురించి పేతురు గారితో చెప్తున్నారు. ఇప్పుడు కొర్నేలి నీతిమంతుడు అని తెలిసింది మనకు, అవునా? కొర్నేలి ఎవరు? కొర్నేలి నీతిమంతుడు. ఇప్పుడు నీతిమంతుడు ఏం చేస్తాడని చదువుకున్నాం కీర్తనల గ్రంథం 37:21 ప్రకారంగా దాక్షిణ్యములు చూపి ధర్మమిస్తాడు. ఇప్పుడు నీతిమంతుడు కొర్నేలి అయితే ఈ నీతిమంతుడు దాక్షిణ్యము చూపాడా? ధర్మం చేశాడా? ప్రజలను ఆదరించాడా? ఒక్కసారి అదే అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 2వ వచనం చూడండి. 2వ వచనం, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు. అండర్లైన్ చేయండి, అది అండర్లైన్ చేసుకోనండి. ప్రజలకు బహుధర్మము చేయుచు అంటే నీతిమంతుడు దాక్షిణ్యములు చూపి ధర్మం చేస్తాడనమాట.
బైబిల్లో రాయబడిన మాటలు మనం చదువుతున్నాం కదా. కొర్నేలి నీతిమంతుడు. నీతిమంతుడికి ఏముంది? జాలి, కరుణ, ప్రేమ, ఆదరణ, ఇవన్నీ కూడా నీతిమంతుడిలో కనపడతాయి. ఇప్పుడు కొర్నేలి కేవలం నీతిమంతుడుగానే ఉన్నాడా, లేదా నీతిమంతుడుగా ఉండి దాక్షిణ్యములు చూపి ధర్మం చేశాడా? దాక్షిణ్యములు చూపి బహుజనులకు, కొందరికి కాదట, బహుజనులకు ఏం చేశాడు కొర్నేలి అంటే ధర్మం చేశాడు. నీతిమంతుడు ప్రజలకు ఉన్న దానిలో నుంచి తీసి ఏం చేస్తాడు? ధర్మం. అనీతిమంతుడైతే యాంటీగా ఆలోచించండి మీరు. నీతిమంతుడైతే ఈ విధంగా నడుచుకుంటాడు, అనీతిమంతుడైతే ధర్మము చేయకుండా దాచుకుంటాడు. అంతేనా తేడా? నీతిమంతుడు చేతులు చాస్తాడు, అనీతిమంతుడైతే చేతులని బిగపట్టుకుంటాడు. అలా అనీతిమంతులుగా వారి చేతులు బిగపట్టుకున్న వారు బైబిల్లో కొంతమంది మనకు కనపడతారు. మంచుకు 2 మాటలు చూపించి ముందుకెళ్తాను. చూడండి, చాలా బాగుంటుంది. ఎహెచ్కేలు గ్రంథం 16వ అధ్యాయం, జాగ్రత్తగా చదవాలి. ఎహెచ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 49వ వచనం. 49 ఎహెచ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 49వ వచనం. నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషం. దేని గురించి ప్రస్తావన తీసుకున్నాడు గ్రంథకర్త? నీ చెల్లెలైన సొదొమ. ఏటి సొదొమ చెల్లెలవుతుందా? ఇశ్రాయేలులతో దేవుడు మాట్లాడుతూ, యెరూషలేము ప్రజలతో దేవుడు మాట్లాడుతూ నీ చెల్లెలు అన్నాడంటే, నీ చెల్లెల కంటే నువ్వు అధిగమించిన దానవే ఇశ్రాయేలు. నీ చెల్లెల కంటే నువ్వు చాలా మితిమీరిపోయిన దానం యెరూషలేమా అని మాట్లాడుతున్నాడు. పోల్చి చెప్తున్నాడు ఆయన, పోల్చి. చదవండి ఆ మాట. నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేదనగా దాని కుమార్తెలకు కలిగిన గర్వమును, ఆహార సమృద్ధియు, ఆహార సమృద్ధి ఉందట. తర్వాత నిర్విచారమైన, ఏ ఆలోచన లేదు, ఏ చింతా చీకుడు లేదు, అంత సుఖం, సంతోషంగా ఉంది. ఏది? సొదొమ పట్టణం. సొదొమ గొమొర పట్టణాలలో ఉన్న జనం ఎలా ఉన్నారో తెలుసా? సమృద్ధిగా వాళ్ళకి కలిగింది. పంటలు, ఆస్తి, తిండి, అన్ని సకల సౌకర్యాలు కలిగి బ్రతికిన దేశమే, పట్టణాలే సొదొమ గొమొర పట్టణాలు. వాళ్ళు ఏం చేశారో తెలుసా? అది దీనులకును దరిద్రులకును సహాయము చేయకుండెను. ఏం చేశారు? సొదొమ గొమొర పట్టణాలలో ఉన్న మనుషులు చేసిన అతి పెద్ద తప్పేంటో తెలుసా? వారికి సమృద్ధి కలిగిన దానిలో నుంచి పేదలకు ఇవ్వకుండా వారే అనుభవించారట. దీనులకును దరిద్రులకును సహాయము చేయలేదు. ఎందుకు వీళ్ళకి ఇంత సంపద, ఇంత సమృద్ధికరమైన ఆహారము అంటే, వీరు ఈ సొదొమ గొమొర పట్టణాలు ఏవైతే ఉన్నాయో, ఈ పట్టణాలన్నీ కూడా యోర్దాను ప్రాంతములలో ఉండే ప్రాంతాలు. యోర్దాను నది. నది అంటే మంచినీరా, ఉప్పు నీరా? నది అనగానే ఉప్పు నీరా, మంచినీరా? పోనీ ఉప్పు నీరు ఎక్కడ ఉంటుంది? సముద్రాలలో ఉంటుంది. ఇప్పుడు ఈ సొదొమ గొమొర పట్టణాలన్నీ కూడా నది ప్రవహించే ఆ ప్రాంతములో ఉన్న ప్రాంతాలన్నమాట. ఇక నీళ్ళు ఉన్నాయంటే పంటలకు ఏ కొదువ ఉండదు, ధనానికి ఏ కొదువ ఉండదు, తిండికి ఏ కొదువ
ఉండదు. సమృద్ధి సమృద్ధి సమృద్ధి. కానీ బిగపట్టారు, బిగపట్టుకున్నారు. ఇదంతా మాకి, ఇదంతా మాదే. ఆదికాండములో రాయబడిన మాట ఒకసారి చూడండి. ఆ ప్రాంతాలు ఏ ప్రాంతములో ఉన్నాయో చూడండి. ఆదికాండము 13వ అధ్యాయము. ఆదికాండంలో చూడండి ఒక మంచి మాట. ఆదికాండము, ఇవన్నీ చాలా జాగ్రత్తగా మీరు చూడాలి. ఆదికాండము 13వ అధ్యాయము 8వ వచనము నుంచి, కాబట్టి అబ్రహాము, మనము బంధువులము గనుక నాకును నీకును నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకును కలహం ఉండకూడదురా లోతు. కలహం ఎందుకురా మన మధ్య? కలహం ఎందుకు? మనిద్దరం బంధువులం కాదా? కుటుంబీకులం కాదా? మనదంతా రక్తబంధం కదా. ఏదో నీ పశువుల కాపరులకు నా పశువుల కాపరులకు ఏదో చిన్న సమస్య ఏర్పడిందని మనము భయంకరంగా కొట్లాడుకుందామా, కాట్లాడుకుందామా? అది వద్దు కదా, అది తగదు కదా. కాబట్టి నేను ఒక ఆలోచన చెబుతాను లోతు అని. అబ్రహాము ఏమని మాట్లాడుతున్నాడు 9వ వచనంలో? ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టునకు, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకును వెళ్ళుదునని లోతుతో చెప్పగా, లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. అంటే లోతు గారు వెళ్ళిన ప్రాంతం ఏది? సొదొమ గొమొర్రా. ఈ సొదొమ గొమొర్రా పట్టణాలు ఏ నది తీరమున ఉన్నాయట? యోర్దాను నది ప్రవాహం. అందుకే వీరి దగ్గర చాలా సమృద్ధిగా ఆహారం ఉంది, సమృద్ధిగా ఆహారం ఉంది. మరి ఏం చేశారు? ఏం చేశారు? ధర్మం చేశారా? దాక్షిణ్యములు ఏమైనా చూపించారా? లేదే. అవేవి చేయకుండా దేవునికి వ్యతిరేకంగా పాపము చేస్తూ వచ్చారు, బూడిదైపోయారు చివరికి. ఇప్పటికీ సొదొమ గొమొర్రా పట్టణాలు యొక్క భస్మాన్ని మీరు చూడగలిగితే యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేసి చూడండి. అక్కడ ఇప్పటికీ ఆ నేల నుంచి మొలక కూడా మొలవలేదండి, లేదు. అంత పచ్చటి ప్రదేశం అది. చదవండి ఎంత బాగుంది అది. కిందికి కంటిన్యూ చేయండి. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా పట్టణములను నాశనము చేయక మునుపు సోయారుకు వచ్చు వరకు అదంతా కూడా ఎలా ఉంది తెలుసా? యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశము వలెను. అబ్బబ్బా, నీళ్లు పారు దేశం ప్రియులారా. కానీ వీళ్ళు ఏం చేశారు? ఏది కూడా ఇవ్వలేదండి, ఇవ్వలేదు. ఈరోజు మనిషి వర్షాలు కురవాలి, వానలు పడాలి, పంటలు పండాలి, మాకు బాగా ధాన్యం కావాలి, డబ్బు కావాలి అన్న ఆశలతో ఉన్నాడు. ఒకవేళ నిజంగా దేవుడు మంచి వర్షాలనిచ్చి నీకు మంచి పంటలే ఇచ్చి నీ పంటను దీవించి ఒక చక్కటి వాతావరణాన్ని ఆయన నెలకొల్పి నీ చేతికి కాస్త ధనాన్ని ఇస్తే నువ్వేం ఆలోచించాలో తెలుసా? ఏం ఆలోచించాలి? నిజంగా నువ్వు నీతిమంతుడవైతే, నిజంగా నువ్వు నీతిమంతురాలవైతే ఏం ఆలోచించాలో తెలుసా? దాక్షిణ్యములు చూపాలి. దాక్షిణ్యము కలిగి నువ్వేం చేయాలి? ధర్మం. ధర్మం చేయడానికే ఈ పంటలు, ధర్మం చేయడానికే ఇదంతా. దేవుడండి మనకు ఇచ్చి చూస్తాడండి. ఆయన ఏం చేస్తాడు? దేవుడు మనకి ఇచ్చి చూస్తాడు, ఇచ్చి పరీక్షిస్తాడు. అబ్రహాముకి ఇస్సాకునిచ్చాడు, ఇచ్చినట్టు ఇచ్చి ఏం చేశాడు? పరీక్షించాడు. ఏరా నీ కొడుకుని ఇస్తావా అబ్రహాము అనగానే, డాడీ నువ్వు అడిగేది నువ్వు అడగడం కంటే నాకు ఇవ్వటం పెద్ద సమస్య ఏముంది? నువ్వు అడిగితే నేను ఇవ్వనా? ఇచ్చేస్తాను అంటే
ఇచ్చి దేవుడు పరీక్షించగా ఆ పరీక్షలు అబ్రహాం ఏమయ్యాడు? నెగ్గాడండి, నెగ్గాడు. ఒక గర్భఫలం ఇచ్చి పరీక్షిస్తాడు, ఒక భూఫలం ఇచ్చి పరీక్షిస్తాడు, నీకు ఆస్తి ఐశ్వర్యం ఇచ్చి పరీక్షిస్తాడు, నీకు మంచి హోదానిచ్చి కూడా ఆయన పరీక్షిస్తాడు. జాగ్రత్తగా మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి ఇవన్నీ. ఒక స్థితి మనకు వచ్చింది అంటే ఆయన నిన్ను పరీక్షిస్తున్నాడు, పరీక్షలోకి తెచ్చాడు. ఆ పరీక్షలను నిలబడాలి. పరీక్షలో పాస్ అవుతావో, పరీక్షలో ఫెయిల్ అవుతావో, నిర్ణయము నీదే అన్నాడు దేవుడు. నిర్ణయము నీదే బిడ్డ, ఒకసారి చూసుకో. వాళ్ళకి అంత సుఖాన్ని ఇచ్చి, అంత వైభోగాన్ని ఇచ్చి దేవుడు పరీక్షిస్తే వారు నీతిమంతులు కాలేకపోయారు, దాక్షిణ్యము చూపలేకపోయారు, ధర్మం చేయలేకపోయారు. అందుకే దేవునికి కోపం రగిలిపోయిందండి. దేని మీద? సొదొమ గొమొర్రా పట్టణాలు. ఆకాశము నుండి అగ్ని గంధకములు దిగి ఆ పట్టణాలనంతా కూడా ఏమైపోయాయట? భస్మం, బూడిద. మరొక వ్యక్తిని చూస్తారా? అనీతిమంతులుగా ఉండి చచ్చిపోయారండి వీళ్ళు. దాక్షిణ్యములు చూపలేదు, ధర్మం చేయలేదు. నాకే 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 స్వార్థం అండి ఇది. నాకే అనుకోవడం స్వార్థం. ఎదుటివాడికి ఇవ్వడం, ఎదుటివాడికి పెట్టడం నిస్వార్థం, నిజాయితీ, భక్తి. అదే దేవుడు చూస్తాడు. కొట్లు కొట్లు నింపుకోవడం మనిషికి అలవాటు పడిపోయింది, కట్టలు కట్టలు సంపాదించుకోవడం మనిషికి అలవాటు పడిపోయిందండి. పాషాణ హృదయాలన్నీ కూడా. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడండి, నాబాలు, మొరటోడు. తెలుసు కదా మీకు? నాబాలు మొరటోడండి, చాలా మొరటివాడు. ఎవరిని మాట్లాడినవాడు. నోరు మూయరా, నువ్వేం మాట్లాడద్దు అనేవాడు ఆయన. మొరటి వాళ్ళు ఎలా ఉంటారండి? మొరటిగా ఉన్న వాళ్ళ దగ్గర మనం మాట్లాడలేము. వాళ్ళకి నీతి తెలియదు, ఒక పద్ధతి తెలియదు, ఒక క్రమం తెలియదు. అలాంటి వ్యక్తి దగ్గరికి దావీదు మనుషులను పంపితే, ఆ భాగ్యవంతుడి దగ్గరికి వెళ్ళండి అయ్యా, అరణ్యములు ఆకలితో ఉన్నాం మనం, కాస్త అన్నం పెడతాడేమో. ఆస్తిపరుడు, ఐశ్వర్యుడు, ఎంతో పెద్ద గొర్రెల మంద ఉన్నవాడు, సంపద ఉందండి ఆయన దగ్గర. మనము మన బ్రతుకు కాలములు అరణ్యములు ఉన్నప్పుడు తన గొర్రెల మందలను మనం కాశాం కదా. ఏదైనా అపకారానికి లేదా ఉపకారానికి ప్రతుపకారం చేస్తాడేమో, వెళ్ళండి అని పంపించాడండి దావీదు. ఏం చేశాడు నాబాలు? ఏం చేశాడు తెలుసా? ఒకసారి బైబిల్ చూడండి. 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం. మీరే చెప్పాలి నాకు రెఫరెన్స్ ఎక్కడుందో అనేది. నేను ఆ సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేసినప్పుడు వెంటనే మీరు అక్కడికి వెళ్ళిపోవాలి. పలానా దగ్గర ఉన్న సందర్భం గురించి ఈయన మాట్లాడుతున్నాడు. రెడీ టు సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. ముందు 1వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం బాగుంటుంది. 2వ వచనం. కర్మేలులోని మాయోనునందు ఆస్తి గలవాడు ఒకడుండెను. అతడు బహుభాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అంటే ఇతడు చాలా ఆస్తి గలవాడే కదా, ధనవంతుడే కదా, ఏది కూడా కొదవలేని వాడే కదా. ఏం చేశారో చూస్తారా? ఇంత ఆస్తి గలవాడు కాస్త అన్నం పెట్టలేకపోయాడండి. ఇంత సంపద ఉన్నవాడు ఆకలితో అలమటిస్తున్న వారి ఆకలి తీర్చలేని వాడు మనిషి అంటారా? పశువు అంటారా? ఏమని మాట్లాడుతున్నాడు ఆయన? ఇంత ఆస్తిపరుడు కదా, ఇంత ఐశ్వర్యుడు కదా, ఇంత గొప్ప పేరుంది కదా నాబాలుకి, కానీ చేతలతో చేసే గుణం లేదు. ఎదుటి వారిని ఆదరించే ఆ దాక్షిణ్యము లేదు. కృప, కనికరం, కటాక్షము చూపే ఆ మనస్తత్వం లేనివాడు మనిషి అంటారు. ఇంతకీ ఏం చేశాడు ఆయన? ఏం మాట్లాడుతున్నాడు? 25వ అధ్యాయంలో 25వ అధ్యాయము 6వ వచనం నుంచి నేను చదువుతాను చూడండి. ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి నీ క్షేమమగునుగాక అని పలికి ఈ వర్తమానము తెలియజెప్పవలెనని నీ యొద్ద గొర్రెబొచ్చు కత్తిరించు వారున్నారు అన్న సంగతి నాకు వినబడెను.
నీ గొర్రెల కాపరులు మా దగ్గర నుండగా మేము వారికి ఏ కీడు చేసి ఉండలేదు. వారు కర్మేలులో ఉన్నంతకాలం వారు ఏది పోగొట్టుకొనలేదు. నీ పని వారిని నీవు అడిగిన ఎడల వారు అలాగూ చెప్పుదురు. కాబట్టి నా పని వారికి దయచూపుము. శుభదినమున మేము వచ్చితిమి కదా, నీకిష్టం వచ్చినట్టు నీ దాసులకును నీ కుమారుడైన దావీదునకు ఇమ్ము. దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నింటినీ నాబాలునకు తెలియజేసి కూర్చుండగా, నాబాలు ఏమంటున్నాడు? నాబాలు ఏం మాట్లాడుతున్నాడు? నాబాలు దావీదు ఎవడు? యెషై కుమారుడెవడు? తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు. నేను సంపాదించుకొనిన అన్నపానములను నా గొర్రెబొచ్చు కత్తిరించు వారి కొరకు నేను వధించిన పశుమాంసమును తీసి నేను బొత్తిగా ఎరుగని వానికి ఇత్తునా అని దావీదు దాసులతో చెప్పగా, సమాధానం ఏంటండి ఇలా ఉంది? సరైన సమాధానమేనా ఇది? సరైన సమాధానమేనా? ఒక ఆస్తిపరుడు, ఒక ధనవంతుడు, అన్ని సకల వనరులు కలిగిన వాడు, సకల సమృద్ధి కలిగిన వాడు మాట్లాడవలసిన మాటలేనా ఇవి? దావీదు పంపాడు అభాగ్యవంతుడు అని దావీదు అంటుంటే, యెషై ఎవడు? దావీదు కుమారుడెవర్రా అంటున్నాడు ఆయన. దాక్షిణ్యములు ఉన్నాయి ఇతని దగ్గర? నీతిమంతుడు అయితే కదా. నాబాలు అనీతిమంతుడు, ధర్మం చేయలేకపోయాడండి. ఏం చేయలేదు? ధర్మం చేయలేదండి. పెట్టడన్నం పెట్టలేకపోయాడండి. అయ్యా నా దగ్గర ఉంది నా దగ్గర ఉంది, మీకు ఎంత కావాలో తీసుకొని వెళ్ళండి, ఎంత కావాలో తీసుకొని వెళ్ళండి. ఇవ్వలేదండి, ఇవ్వలేదు. బైబిల్లో ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడు అంటే తన ప్రాణంతో చెప్పుకున్నాడట. ఏమని? తన ప్రాణంతో చెప్పుకున్నాడట. ఏమని చెప్పుకున్నాడు ఆయన? ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండిందంట. ఏం చేశాడు? పండింది పేదలకు పంచుదాం అనుకున్నాడా? లేదు. ప్రస్తుతం కొట్లు చాలా చిన్నగా ఉన్నాయి, ధాన్యమేమో సమృద్ధిగా పండింది, వాటికంటే పెద్ద కొట్లు కట్టి వాటిలో పోసి ధాన్యపు గింజలన్నీ సమకూర్చుకొని, నా ప్రాణముతో ప్రాణమా తిను, త్రాగు, సుఖించు, ఆనందపడు. ఏంటండి మనస్సు? ఇది మనస్సే అంటారా? ఒక ధనవంతునికి భూమి ఎలా పండిందంట? సమృద్ధిగా. లూకాసు వార్త 12వ అధ్యాయంలో ఉంటున్న సందర్భం. సమృద్ధిగా పండింది. లూకాసు వార్త 12వ అధ్యాయము 16వ వచనం అండి. 16వ వచనం. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాడు. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండింది. ఇక్కడ ఆగండి. మీకు ఎప్పుడైతే భూమి సమృద్ధిగా పండుతుందో, ఎప్పుడైతే పంట బాగా చేతికి వస్తుందో, ఎప్పుడైతే మీ చేతి నిండా డబ్బులు పట్టుకుంటారో మీ చేతులతో, మీరు ఒక్కటే ఆలోచించాలి. ఈ సమృద్ధి పంట నాకు దేవుడు ఎందుకు ఇచ్చాడో నాకు అర్థమైపోయిందయ్యా. ఇతరులకు పెడతానో పెట్టనో, చూసుకుంటానో చూసుకోను అని నన్ను పరీక్షించడానికే ఈ భూమి పంటనిచ్చాడు. ఏమండి, ఈరోజు వ్యవసాయం చేసే వ్యవసాయకులు ఎప్పుడైనా ఆలోచించారా ఈ ప్రశ్న వేసుకొని? ఎవరు ఆలోచించరు, ఎవరు కూడా ఆలోచన చెయ్యరు. సమృద్ధిగా పండిందంటే ఎలా తిందాము, ఏం కట్టుకుందాము, ఏం సంపాదించుకుందాం. ఏమండి, పంట పండింది, డబ్బులు వచ్చాయి, మీకు వెంటనే వచ్చే ఆలోచనలు ఏంటి? అప్పులు కట్టుకోవాలండి. అవునా? ఏమొస్తాయి మనకు ఆలోచనలు? అప్పులు కట్టుకోవాలండి, సగములు ఆగిపోయిన ఇల్లు కట్టుకోవాలండి, తర్వాత ఏదో పెళ్లి చేసుకోవాలండి, తర్వాత క్లబ్బులు, పబ్బులు, ఎంజాయ్. నీకు అంత డబ్బు దేవుడు ఇచ్చింది ఎందుకో తెలుసా? నువ్వు దాక్షిణ్యములు కలిగి ఎదుటివానికి ధర్మము చేస్తావేమో అని నీ చేతికి దేవుడు భూమి పంటను ధర్మం చేశాడు. నీకు దేవుడు ధర్మం చేస్తే నువ్వు ఇతరులకు ధర్మం చేయాలి, కానీ చేయలేదండి.
చేశారా మనుషులు? చేస్తారా? చెయ్యరు. మాకి కావాలండి ఇదంతా, మా పిల్లలకు కావాలండి ఇదంతా, మేము అనుభవించాలండి ఇదంతా, మేము కదా కష్టపడ్డాము, మేము కదా చెమట కార్చాము, మేము కదా దున్నాము, మేము కదా విత్తనాలు వేశాము, ఎందుకు ఇవ్వాలి ఎదుటివాడికి? స్వార్థపూరితమైన ఆలోచనలే కదండి మనిషి చేసేది. నువ్వు విత్తిన గింజకు శరీరాన్ని ఇచ్చినవాడు దేవుడు, నువ్వు వేసిన విత్తనాలకు అనేక గింజలు వచ్చేటట్లు చేసింది దేవుడు, నువ్వు కష్టపడిన కష్టానికి రాబడి ఇచ్చినవాడు ఆయనే కదా. దిగుబడికి ఏముండాలంట రైతులు? దిగుబడికి ఏం రావాలట? దిగుబడికి రాబడి, పెట్టుబడికి లాభం. యెషయా గ్రంథంలో ఒక మంచి మాట అంటాడు, చూస్తారా? యెషయా గ్రంథం 30వ అధ్యాయము, యెషయా గ్రంథం 30వ అధ్యాయము, యెషయా గ్రంథం 30వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 30వ అధ్యాయము చూడండి, ఒక మంచి మాట. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 23వ వచనం. నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజకు కావలసిన వాన ఆయన కురిపించును, భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యమిచ్చును. రాబడి 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 రావాలి రావాలి, పంట చేతికి రావాలన్న ఆలోచనే కదా వ్యవసాయి కూడా నీకుండేది. పొద్దు పొడిస్తే ప్రొద్దు మునిగేంత వరకు నీ ఆలోచన అంతా రాబడి రావాలి, పంట ఎదగాలి, మొక్కలు పెరగాలి, నాకు అనేకమైన కాయలు గింజలు కావాలి. ఇవ్వలేదా దేవుడు? పొందుకెళ్ళే దేవుని వలన ఎన్నో పంటలు పొందుకున్నాం, ఎంతో రాబడి తీసుకున్నాం, ఎంతో ధనాన్ని మన చేత పట్టుకున్నాం. కానీ ఆ పంటలో, ఆ ధనములో ఎవరికైనా నీ జీవితంలో దాక్షిణ్యములు కలిగి ధర్మం చేసావా? నీ స్వార్థం కొరకే కదా నువ్వు అనుభవించుకున్నావన్నీ. ప్రియులారా, ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. నిజంగా దేవుని నమ్ముకున్న వారైతే, క్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వారైతే, క్రీస్తు మార్గములో ఉన్నవారైతే, నిజంగా క్రీస్తు సంఘములో ఉన్న సభ్యులైతే, విశ్వాసులైతే, నీతిమంతులైతే మనకేముండాలి? దాక్షిణ్యములు, ప్రేమ, కనికరం కలిగిన వారంగా ఉండి మనం ఏం చెయ్యాలో తెలుసా? ధర్మం చేయాలి. ధర్మం. ప్రియులారా, నీతిమంతులు దాక్షిణ్యములు కలిగి ధర్మమిత్తురు అన్నాడండి. ఇంకేం చేస్తారు నీతిమంతులు? చూస్తారా? నీతిమంతులు ఇంకేం చేస్తారు చూడండి. కీర్తనల గ్రంథం 37వ కీర్తనలు 30వ వచనం. కీర్తనల గ్రంథం 37:30లో నీతిమంతుని నోరు జ్ఞానమును గూర్చి వంచించును, వారి నాలుక న్యాయమును ప్రకటించును. నీతిమంతుడు ఏం చేస్తాడట? న్యాయమును ప్రకటించేవాడు నీతిమంతుడండి. నీతిమంతుడు ముందు దాక్షిణ్యములు కలిగి ధర్మం చెయ్యాలి, తర్వాత తన నోటితో న్యాయములు తీర్చాలి. నీతిమంతుడు జ్ఞానోపదేశం చేయాలి. న్యాయమేంటి, అన్యాయమేంటి, అబద్ధమేంటి, నిజమేంటి, అసలు అక్రమమేంటి, క్రమమేంటి, ప్రతిదీ కూడా నీతిమంతుడు తేట తెల్లగా మాట్లాడతాడు. మరొక మాట చూస్తారా? మరొక మాట చూడండి, మంచి మాట. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 31వ వచనం. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 31వ వచనం. నీతిమంతుని నోరు జ్ఞానోపదేశము పలుకును. నీతిమంతుని నోరు ఏం చేస్తుందట? జ్ఞానోపదేశం. యోబు ఉన్నాడండి, మనందరికీ తెలుసు. ఏం చేశాడు? యోబు భక్తుడేనా? నీతిమంతుడేనా? యథార్థపరుడేనా? అవును, యోబు నీతిమంతుడు, యథార్థపరుడు, న్యాయవంతుడు, సత్యవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. మరి నీతిమంతుడు దాక్షిణ్యమును చూపి ధర్మం చేశాడా? నీతిమంతుడు నోరు తెరిచి వాక్యం చెప్పాడండి యోబు చెప్పాడా? యోబు చేశాడా? అది కూడా చూడండి, ఒక మంచి మాట. యోబు గ్రంథము
యోబు గ్రంథము 31వ అధ్యాయం. యోబు గ్రంథం 31వ అధ్యాయము. యోబు గ్రంథం 31వ అధ్యాయము 10వ వచనం, క్షమించండి 16వ వచనం, 16వ వచనము నుంచి. బీదలు ఇచ్చయించిన దానిని నేను బిగపట్టిన ఎడలను, విధవరాండ్ర కన్నులు క్షీణింపచేసిన ఎడలను, తల్లిదండ్రులు లేని వారిని నా అన్నములో కొంచెమైనను తిననీయక నేను ఒంటరిగా భోజనము చేసిన ఎడలను, ఎవడైనను వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగను, బీదలకు వస్త్రము లేకపోవట నేను చూడగను, వారి దేహమును నన్ను దీవింపకపోయిన ఎడలను, వారు నా గొర్రెబొచ్చు చేత వేడిమి పొందకపోయిన ఎడలను, గుమ్మములో నాకు సహాయము దొరుకునని తండ్రి లేని వారిని నేను అన్యాయము చేసిన ఎడలను, నా భుజశల్యము దాని గూటి నుండి పడునుగాక. 22వ వచనంలో, నేను అలాగు చెయ్యలేదు. ఏం చేయలేదు? పేదవారంటే పంచప్రాణాలండి. ఎవరికి? యోబుకండి. ధనవంతుడు, ఆస్తిపరుడు, ఒంటెలు, ఎద్దులు, గాడిదలు, అబ్బబ్బబ్బబ్బా. ఊజు దేశంలో ధనవంతుడైన వాడు ఎవడైనా ఉన్నాడంటే ఒక్క యోబు మాత్రమే ఉన్నాడు. ఊజు దేశమందు భక్తుడు ఎవరైనా ఉన్నారా అంటే ఒక యోబు మాత్రమే కనబడుతున్నాడు. ఊజు దేశమందు నీతి న్యాయ పాలన చేసేవాడు ఎవడైనా ఉన్నాడంటే ఒక యోబు మాత్రమే కనబడుతున్నాడు. ఊజు దేశమందు చెడుతనమును విసర్జించిన వాడు ఎవడైనా ఉన్నాడంటే ఒక యోబు మాత్రమే కనబడుతున్నాడండి. యోబు యోబు యోబు. మారుమ్రోగిపోతుందండి దేశమంతా. నీతిమంతుడైతే దేశమంతా మారుమ్రోగిపోవాలి, నీ గురించిన సాక్ష్యం ఉండాలి. ఇక్కడ చూస్తుంటేనండి, ఈ మాటలు చదివినప్పుడు గుండెలు పిండేయాలి మనకి. భక్తుడని చెప్పుకుంటున్నాను, విశ్వాసాన్ని చెప్పుకుంటున్నాను, ప్రార్థనకు వెళుతున్నాను, వాక్యం చదువుతున్నాను, ఏం ప్రయోజనం? జీవితంలో ఏం చేశానయ్యా నేను? కుమిలి ఏడవాలండి మనం దేవుని సన్నిధిలో. అయ్యో తండ్రి, నీ కోసం నేను ఏం చేయలేకపోతున్నాను కదయ్యా. ఆయుష్నిచ్చావు, ఆరోగ్యాన్ని ఇచ్చావు, మంచి రక్షణ భాగ్యాన్ని ఇచ్చావు, నీ సన్నిధిని ఇచ్చావు, వాక్యాన్ని ఇచ్చావు, కుటుంబాన్ని ఇచ్చావు, బంధువులను ఇచ్చావు, స్నేహితులను ఇచ్చావు, పంటలు ఇచ్చావు, సమస్తాన్ని ఇచ్చావు. కానీ నేనెందుకయ్యా ఏం చేయలేకపోతున్నాను? ఒక నీతిమంతుడిగా ఎందుకు బ్రతకలేకపోతున్నాను? దాక్షిణ్యములు చూపలేకపోతున్నాను, ధర్మం చేయలేకపోతున్నాను. నాదొక బ్రతికేనా? నేను ఒక మనిషినేనా అని ఎప్పుడైనా, ఏ రోజైనా రాత్రి మీరు మోకరించి దేవుని ఎదుట కన్నీళ్లు కార్చి పశ్చాత్తాపడిన రోజులు ఉన్నాయా? నిజమండి. యోబు గారట తన కంచములో వేసుకున్న అన్నాన్ని చూసేసరికి ఎవరు జ్ఞాపకం వచ్చేవారు? యోబు గారికి. లేనివాడు, తిండికి గతి లేనివాడు ఉన్నాడే నా పక్కనే, నా దేశంలోనే. ఈరోజు నా కళ్ళ ముందు కనపడుతున్న ఈ బస్తాల బియ్యం, ఈ బస్తాల ధాన్యం ఇతరులకు పెట్టడానికి నా దేవుడు నన్ను దీవించాడు, నా పంటను దీవించాడు. పదండి చేద్దాం. ఎంత ఆలోచన అండి యోబు గారిది. ఒక పక్క ధర్మం చేస్తున్నాడు, ఒక పక్క ప్రజలను ఆదరిస్తున్నాడు, నీతిగా న్యాయంగా పాలన జరిగిస్తున్నాడు ఆయన. ఊజు దేశమందు అలాంటి భక్తుడు ఎవడు లేడని దేవుడే చెప్పాడంటే దేవుని మాట వాస్తవం. అంటే ఈ మాటలో మనకి ఏమర్థమైంది? యోబు నీతిమంతుడుగా ఉండి ఏం చేశాడో తెలుసా? ప్రజలకు ఏం చేశాడట? పేదలకు, దిక్కులేని వారికి, అనాథలకు, విధవరాండ్రకు అన్ని విధాలుగా అమ్మా నేనున్నాను. ఏమండి, మీరు అలా మీ చుట్టూ ఉన్న వారికి ఒక్క మాట చెప్పండి, ఎంత ఆదరణ పొందుకుంటారు. నాకంటూ ఆలహరి ప్రాంతంలో ఒక ఆయన ఉన్నాడండి ఆదరించేవాడు. నాకండి ఆలహరి ప్రాంతంలో ఒక తల్లి ఉందండి, నన్ను ఆదరించే తల్లి. ఏ కష్టం వచ్చినా ఆమెతో చెప్పుకోమని చెప్పింది, ఏ కష్టం వచ్చినా ఆయనతో చెప్పుకోమని చెప్పాడండి. నాకంటూ ఒక ఆయన ఉన్నాడు, నాకంటే ఒక కుటుంబం ఉంది, ఇక నేను అనాథని కాదనమాట. అలాంటి ఆదరణ ఇవ్వాలండి మనం, అది సమాజానికి చేసి చూపించాలండి మనం. యోబు ఇంకేం చేశాడు తెలుసా? ఈ ధర్మం మాత్రమే కాదు, నీతిమంతుని నోరు జ్ఞానోపదేశము చేయునన్నాడే. మరి నీతిమంతుడైన భక్తిపరుడైన యోబు జ్ఞానోపదేశం చేశాడా?
చేశాడండి. యోబు గ్రంథంలో 4వ అధ్యాయము, చాలా జాగ్రత్త చూడాలి ఈ మాట. 4వ అధ్యాయము 3-4 వచనాలు. యోబు గ్రంథం 4వ అధ్యాయము 3-4 వచనాలలో, అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడవు, బలహీనమైన చేతులను బలపరిచిన వాడవు. అబ్బా, నీ మాటలు చూస్తూ ఉంటే తొట్టిల్లిన వానిని ఆదుకొని ఉండెను. కృంగిపోయి నేనెందుకు, నా బ్రతికెందుకు, నేను చనిపోతే ఇంక బాగుంటుంది అనుకున్న వారిని కూడా నువ్వు ఏం చేశాడు యోబు గారు? బలపరిచాడండి. నిలబడయ్యా, నిలబడు, నేనున్నాను. అనేకులకు ఏం నేర్పాడంటే ఈయన? బుద్ధి, జ్ఞానం నేర్పాడండి. నీతిమంతుని ధర్మం ఏది చెప్పండి? నీతిమంతుని ధర్మం ఏది తెలుసా? తన దగ్గర ఉన్నవి పేదలకి ఇచ్చే గుణం నీతిమంతుని ధర్మం. తనలో ఉన్న జ్ఞాన వాక్కులను అనేకులకు పంచడమే నీతిమంతుని ధర్మం. ధర్మం అండి. బైబిల్లో ఒక మాట చూడండి. బైబిల్లో ఒక మాట చూస్తే, యోహాను గారు మనందరికీ తెలుసు కదా, బాప్తిసమిచ్చు యోహాను. ఆయన నీతిమంతుడు. యోహాను నీతిమంతుడు. ఏం చేశాడు ఆయన నీతిమంతుడిగా ఉండి? ఏం చేశాడు తెలుసా? ఒక మాట చూడండి. మార్కు రాసిన సువార్త 6వ అధ్యాయం, మార్కు సువార్త 6వ అధ్యాయము 19-20 వచనాలు. హేరోది అతని మీద పగపట్టి అతని చంపగోరెను గాని ఆమె చేత కాకపోయెను. ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడునగు మనుష్యుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతని కాపాడుచూ వచ్చెను. యోహాను ఎలా ఉన్నాడట? నీతిమంతుడు, పరిశుద్ధుడు. మరి నీతిమంతుడు ఏం చేశాడు తెలుసా? ధర్మం చేశాడు ఈయన కూడా. కానీ ఈయన ధర్మం చేయడానికి భౌతికంగా ఈయన దగ్గర ఏం లేదండి. ఎందుకు? ఇతని అడవిలో ఉన్నాడా? అడవిలో ఉంటే ఏం తిన్నాడట? మిడతలు, అడవి తేనె తినుకుంటూ వచ్చాడు. కానీ ఇతని దగ్గర ఒక ధర్మం చేసే గుణం ఉంది. ఏంటి ఆ ధర్మం చేసే గుణము అంటే, నీతిమంతుడుగా ఉన్న యోహాను గారికి ధర్మం చేసే ఆ గుణం ఏంటంటే, లూకాసు వార్తలు చెప్తాడు ఆయన. వైద్యుడైన లూకా గారు ఏం చెప్తున్నాడు? లూకాసు వార్త 3వ అధ్యాయము. లూకాసు వార్త 3వ అధ్యాయము 10వ వచనం. అందుకు జనులు, అలాగైతే మేమేమి చెయ్యవలనని యోహాను అడిగితే అతడు అంటున్నాడు, 2 అంగీలు గలవాడు ఏమీయు లేని వానికి ఇయ్యవలననియు, ఆహారము గలవాడు అలాగే చెయ్యవలననియు వారితో చెప్పెను. 12వ వచనం. సుంకరులను బాప్తిస్మం పొందవచ్చి, బోధకుడా మేమేమి చెయ్యవలనని అతను అడుగగా, అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దని వారితో చెప్పెను. 14. సైనికులు మేమేమి చెయ్యాలి మహానుభావ అని అడిగినప్పుడు అందుకతడు, ఎవరిని బాధ పెట్టద్దండి, ఎవని మీద అపనింద వెయ్యకుము, మీ జీతములతో తృప్తి పొంది ఉండుడని వారితో చెప్పాను. అంటే లంచాలు తీసుకోవద్దండి, న్యాయంగా బ్రతకండి, బాధ పెట్టద్దండి, 2 అంగీలు ఉంటే 1 అంగి ఇచ్చేసేయండి, మీరు కడుపు నిండిపోతే మిగిలిన అన్నం వేరే వాళ్ళకి పెట్టండి, ఆకలితో ఉన్నవారికి అని చెప్తున్నాడండి. ఎంత మంచి ధర్మం అండి, ఎంత మంచి ధర్మబోధండి ఇది. నీతిమంతుడు ధర్మం చేస్తాడని చెప్పుకున్నాం కదా. బాప్తిస్మిచ్చు యోహాను గారు నీతిమంతుడైతే ఎలాంటి ధర్మం చేశాడు ఆయన? న్యాయమైన ధర్మం, న్యాయమైన పాలన చేయండి. మంచి మాటలు సమాజానికి అందించడమే ధర్మం అండి. మంచిని సమాజానికి చెప్పడమే ధర్మం అండి. న్యాయమేంటో
ఒక క్రమం ఏంటో సమాజానికి బోధించడమే ధర్మం అండి. ఏమనుకున్నారు మీరు ధర్మం అంటే? ప్రియులారా, ఇవన్నీ మనం చెయ్యాలి. ఎప్పుడు? మనం బ్రతికి ఉన్నప్పుడే చెయ్యాలి. మన తరములో ఉన్నవారికే చెయ్యాలి. ప్రాణాలు ఉన్నప్పుడే చెయ్యాలి. ప్రాణం పోయిన తర్వాత, దేవా ఒక అవకాశం ఇవ్వండి, నా భూమినంతా అమ్మి ధర్మం చేసొస్తానంటే, బ్రతికి ఉన్నప్పుడు చెయ్యను నీవు ఇప్పుడు చేస్తానంటే నో అవకాశం, లేదు అవకాశం. బ్రతికి ఉన్నప్పుడు ఎవరైనా చెయ్యాలి. నువ్వు ప్రేమించేది బ్రతికున్నప్పుడే చెయ్యాలి, ఆదరించేది బ్రతికున్నప్పుడే చెయ్యాలి, కృప చూపేది బ్రతికున్నప్పుడే చెయ్యాలి, ఎదుటి వారిని ఆదరించేది కూడా బ్రతికున్నప్పుడే, ప్రాణాలు ఉన్నప్పుడే చెయ్యండి. చచ్చిపోయిన తర్వాత దేవుడు ఏం చేస్తాడు తెలుసా? లెక్కలు అడుగుతాడు ఆయన. ఏరా ధర్మం చేసావా? నువ్వు ధర్మం చేస్తావనే నీకు పంటిచ్చాను, చేతిలో డబ్బులు ఇచ్చాను, నువ్వు ఎవరికీ ఇవ్వకుండా దాచుకొని తిన్నావు కదరా స్వార్థపరుడా అంటాడు ఆయన. అప్పుడు సమాధానం ఏం చెప్తారండి మీరు? ప్రియులారా, వద్దు. నీతిమంతులు కండి, నీతిమంతురాన్రు కండి. మీరందరూ నీతిమంతురాన్రై మీరందరూ కూడా ఏం చెయ్యాలి? దాక్షిణ్యములు చూపి బహుజనులకు ఏం చేయమంటున్నాడు ఆయన? ధర్మం, వాక్యం చెప్పండి, మంచి మాటలు నేర్పించండి సమాజానికి. హెచ్కేలు గ్రంథములో ఒక మాట చెప్పాడు ఆయన, మంచి మాట ప్రవక్త ద్వారా. ముగిస్తారు 18వ అధ్యాయము, అక్కడ ఒక ధర్మం గురించి చెప్పాడు. అక్కడ హెచ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 5వ వచనము నుంచి ఒకడు నీతిపరుడై నీతి న్యాయములను అనుసరించిన వాడై ఉండి పర్వతముల మీద భోజనము చెయ్యకయు, ఇశ్రాయేలులు పెట్టుకుని విగ్రహముల తట్టు చూడకయు, తన పొరుగువాని భార్యను చెరపకయు, బహిష్టమైన దానిని చూడకయు, ఎవరినైనను బాధ పెట్టకయు, రుణస్థునికి అతని తాకట్టును చెల్లించి బలత్కారము చేత ఎవరికైనను నష్టము కలుగజేయకుండుటయు ఉండువాడై, ఆకలి గలవానికి ఆహారమిచ్చి, దిగంబరికి బట్టలిచ్చి, వడ్డీకి అప్పియకయు, లాభము చేపట్టకయు, అన్యాయము చెయ్యకయు, నిష్పక్షపాతముగా న్యాయము తీర్చి, యథార్థపరుడై నా కట్టడలను గైకొనుచు నా విధులను అనుసరించుచుండిన ఎడల వాడే నిర్దోషియగును, నిజముగా వాడు బ్రతుకును. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. అబ్బా, ఏం చెప్పాడండి ధర్మం ఇక్కడ? ఏం చెప్పాడండి దేవుడు? ఎవరైతే నీతిపరుడై ఉంటాడో, నీతి న్యాయంగా బ్రతుకుతుంటాడో అతడు ఇదిగో ఇవన్నీ చేయాలంట. చేయండి. ఉన్నప్పుడే చెయ్యాలా మేము అనుకోవద్దండి. లేనప్పుడు కూడా మీరేం చెయ్యాలి? చేయండి. చేతికొచ్చిన పని శక్తిలోపం లేకుండా మీరు చేయండి. చేయడానికి ఇదే మంచి అవకాశం, ఇదే తరుణం, దేవుడిచ్చిన భాగ్యం. ప్రియులారా, యేసుక్రీస్తు వారు మనందరికీ తెలుసు కదా. ఆయన నీతిమంతుడు. ఏం చేశాడు? ధర్మం చేశాడు ఆయన. పేదలకు ధర్మం చేశాడు ఆయన. ఆకలితో ఉంటే అన్నం పెట్టాడు, దిగంబరులుగా ఉంటే బట్టలు ఇచ్చాడు. సేన దయ్యం పట్టిన వాడు ఎదురు రాగానే దిగంబరుడుగా ఉన్నాడు. సమాధుల్లో తిరుగుతూ భయంకరమైన రాళ్లతో దేహాన్ని గాయపరుచుకొని మనిషిగా లేడు, రాక్షసుడుగా, దయ్యంగా మారిపోయాడండి వాడు. యేసు వచ్చాడు, ఆదరించాడు. నీతిమంతుడు కదా, దాక్షిణ్యములు చూపించాడు వాని మీద, కరుణ కటాక్షములు చూపించి ఆదరించి వాన్ని బాగు చేసి వస్త్రాలు ఇచ్చి బట్టలు కప్పి ధర్మం చేశాడండి ఆయన. ధర్మం చేయలేదా? 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎన్ని వేల మందికి? 5,000 మందికి ఆహారంగా పంచిన ధర్మదాతండి యేసుప్రభు. చేసి చూపించాడు ఆయన, చేతలతో చేసి చూపించాడు. చివరికి తన ప్రాణాన్ని శిలువలో మనందరి కోసం బలియాగము చేసి ఆయన మహా గొప్ప పుణ్య కార్యము చేశాడండి. ధర్మం చేశాడండి, అందరికీ పాపక్షమాపణ ప్రసాదించాడండి అందరికీ యేసుప్రభు. నీతిమంతులు నిజంగా నీతిమంతులుగా నిలబడితే ఇలాంటివి చేస్తారు. నడవండి, క్రీస్తు బాటలో నడవండి, క్రీస్తు మాటలు వినండి, క్రీస్తు మాటలను అనేకులకు పంచండి, క్రీస్తు చూపిన ప్రేమను క్రియల్లో కనపరచండి. క్రియలు లేని విశ్వాసము మృతమండి. అది ఉన్న ఒకటే, చచ్చినా ఒకటే. యేసును చూడండి,
యోహాను చూడండి, ఒక యోబును చూడండి, ఒక కొర్నీలు చూడండి. ఏం చేశారు వీళ్ళందరూ? ధర్మం, ప్రజాసేవ, దేవుని సేవ, అన్ని విధాలుగా పనులు చేసుకొని ఏమండి వాళ్ళ జీవితాలు ముగించుకొని పరదేశకు వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రజెంట్ మనదే వంతు. ఎవరిది వంతు ఇప్పుడు? మనదేనండి. మన వంతులు మనం నిలబడ్డాం. చేద్దామా? ఏం చేయాలి? పంటలు పండితే మీరు ఏం చేయాలి? చివరిగా మాట చెప్పండి. పంటలు పండితే మీరు ఏం చేయాలి? పంటలు వస్తాయని ఆశలతో ఉన్నారా? రావాలా వద్దా? ఏమ్మా రావాలొద్దా? అమ్మో రావాలి. రాకూడదని ఎవరనరు. అనడానికి మనకి ఇష్టం ఉంటే కదా. రావాలి, పంట రావాలి. ఇస్తాడండి, పంటలు ఇస్తాడు. మీరు ఏం చేయాలి? పంటలు ఇస్తాడు, మీరు ఏం చేయాలి? దాచుకుంటారా? బిగపడతారా? లేదు. ధర్మం. నీతిమంతులైతే, దేవుని పిల్లలైతే మీరేం చేయాలి? చేతులు చాపండి. మీరు నేర్చుకున్న మంచి దేవుని మాటలు ధర్మం చేయండి, ప్రజల్ని మార్చండి. సమసమాజం అంటే ఏంటో క్రీస్తు మార్గములో నడిచి చేసి చేతలతో చూపించండి. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను చల్లగా కాపాడుకుంటాడు, మిమ్మల్ని దీవిస్తాడు. ఎదుటివానికి పెట్టే నీకు దేవుడు పెట్టలేడా? ఎదుటివాని ఆకలి తీర్చే నీకు దేవుడు ఆకలి తీర్చలేడు అనుకుంటున్నావా? సోదరి సోదరా, తప్పు. అలా అనుకోవద్దు. 10 మందికి నువ్వు అన్నం పెడితే నీ కుటుంబాన్ని చక్కగా పోషించుకునేవాడు ఆయన. ఎందుకు? 10 మందికి ఉపయోగపడేవారా నా కొడుకు. 10 మందికి ఆకలి పెడుతుందమ్మా నా బిడ్డ. నా బిడ్డ ఆకలితో ఉంటే నేను తట్టుకోగలనా? లేదు. సమకూరుస్తాను ఆయన నీ కోసం. ఎటువైపు నుంచైనా నీ కోసం సమకూర్చి నిన్ను పోషించుకుంటాను. ఎందుకంటే పేదల్ని ఆదరిస్తున్నావు, పేదలకు నా ప్రేమను పంచుతున్నావు, పేదల పట్ల నా మమకారాన్ని చూపిస్తున్నావు. షబాష్. భలా అనాలంటే దేవుడు మనల్ని చూసి భలా. నమ్మకంతో ఉండండి. 10 మందికి పెడితే మనకు లేదనుకోవద్దండి. 10 మందికి పెట్టే నిన్ను దేవుడు పోషించుకోలేడా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, వాటిని పోషిస్తున్న తండ్రి నిన్ను పోషించుకోలేడా? ఎంత అభయమండి ఆ మాట. సింహపు పిల్లలు ఆకలి కొనినను నా పిల్లలు ఆకలితో ఉండనివ్వను, ఆకలితో చావనివ్వను, కడుపు నిండా 3 పూటలు గట్టిగా పెడతాను నేను. అదండి ఆయన మాట. దేవుని మనసు అర్థమైతే కమాన్, అందరూ చేతులు కలిపి సంఘముగా ఐక్యత సఖ్యత కలిగి ధర్మ కార్యాలు చేయండి. లేని వారికి పెట్టండి, అనేకులను ఆదరించండి. దేవుని మాటలనే ప్రపంచానికి, మన చుట్టూ ఉన్న వారికి ధర్మం చేసి క్రీస్తు దగ్గరకు అనేక ఆత్మలను సంపాదించి పెట్టండి. అట్టి భాగ్యం ఈ అలహరి ప్రాంతంలో ఉన్న సంఘం అంతటికీ దేవుడు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రియులారా, ప్రార్థన చేస్తానండి. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మీ ప్రియమైన పిల్లలకు నీతిమంతుడు చేసే ధర్మమేంటో చెప్పాను నాయన. నిజంగా నేను నీతిమంతుడను, నేను నిజంగా విశ్వాసిని, నేను నిజంగా భక్తుడను అనుకునేవారు ఎవరైనా, స్త్రీ అయినా, పురుషుడైనా, యవనస్తుడైనా, వృద్ధుడైనా, ఖచ్చితంగా దాక్షిణ్యములు చూపాలి. ఎదుటి వారి పట్ల కనికరము, ప్రేమ, ఆప్యాయత, జాలి, కరుణ చూపించాలి నాయన. అంత మాత్రమే కాదు, ధర్మం చేయాలి తండ్రి. ఉన్నదానిలో కలిగి ఉన్న దానిలోనే ధర్మం చేసే దాతలు కావాలి మీ పిల్లలు. బలపరచండి, మీ మాటల చేత స్థిరపరచండి. వారు బలహీనులు కాకూడదు, వారి జీవితంలో నీకు దక్కకుండా కాకూడదు నాయన. నీవిచ్చే పరలోకాన్ని సంపాదించుకునేవారు కావాలి. అందుకే మీ మాటల చేత మీ పిల్లలను హెచ్చరించాను. మీరు ఇచ్చేది ఇతరులకు పెడతారా పెట్టరా అని పరీక్షించడానికే ఇస్తారు నాయన. మీరు ఏదైనా, గర్భఫలమైన, భూఫలమైన, సంపదైనా, సిరి సంపదలైన, ఆస్తులైన, ఐశ్వర్యమైన, మీరు ఇచ్చి పరీక్షించే దేవుడిని గుర్తించి మీ పరీక్షలో నెగ్గే భాగ్యాన్ని ఇవ్వండి. మీ పిల్లలు నేర్చుకుంటున్న ఈ వాక్యము ఎంతో విలువైంది నాయన.
వాక్యము లేక, వాక్యము తెలియక అనేకులు నిరుపేదలుగా ఉండిపోయారు. అలాంటి వారికి వాక్యము తెలియక పేదలుగా ఉన్న వారికి వాక్యాన్నే ధర్మం చేసి ధర్మదాతలు కాగలిగే భాగ్యాన్ని ఈ ఆలహరి ప్రాంతంలో ఉన్న యవనస్తులను, యవనిరాండ్రను రేపండి. వారు మీ కొరకు పనులు చేయాలి, తన తరము వారికి సేవ చేసి నిద్రించాలి. అనేకులను బలపరచండి నాయన. సంఘ కాపరి గారిని, వారి పరిచర్యను దీవించండి, కుటుంబాన్ని బలపరచండి. సంఘ బిడ్డలందరినీ కూడా మీ సంరక్షణలో కాపాడండి. ఆయుష ఆరోగ్యాన్ని ఇవ్వండి. మీ చిత్తమైతే మంచి వర్షాలనిచ్చి మంచి పంటలు ఇవ్వండి. పంటలిచ్చి పరీక్షించండి. పరీక్షలోని మీ పిల్లలు మీరు చెప్పిన ఈ పాఠాన్ని బట్టి ధర్మదాతలు అయ్యే భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రాధేయపడుతూ యేసుక్రీస్తు వారి దివ్యమైన శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సార్. అందరికీ వందనాలు.